అందరూ తలనొప్పి వచ్చిందంటే వెంటనే పారాసెటమాల్, ఐబుప్రొఫెన్ వంటి మాత్రలు వేసేస్తారు. కానీ దానికంటే ముందు ఈ ట్రిక్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. మన శరీరంలో వాటర్ ఇంబ్యాలెన్స్ అంటే నీటిలోపం వచ్చినప్పుడు మొదటి సైన్ తలనొప్పే ఉంటుంది. మీకు వచ్చే తలనొప్పి డీహైడ్రేషన్ వల్ల వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలి? డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పి సాధారణంగా రెండు వైపులా ఉంటుంది. రెండు వైపులా గుచ్చినట్టు అనిపిస్తుంది. శరీరంలో నీటిలోపం వచ్చినప్పుడు మెదడులో ఉన్న రక్తనాళాలు కుంచించుకుపోతాయి. అదే ఈ తలనొప్పికి కారణమవుతుంది. మీరు డీహైడ్రేషన్లో ఉన్నప్పుడు తలనొప్పితో పాటు తల తిరగడం, నోరు ఎండిపోవడం, కన్ఫ్యూజన్, అలసట వంటి లక్షణాలు కూడా ఉంటాయి. డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించాలంటే మీ శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచాలి. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో నీళ్లు తాగాలి. మీరు ఎక్కువగా చెమటపడే వ్యక్తైతే నీటిలో ఎలక్ట్రోలైట్స్ కలిపి తాగండి. కాబట్టి ఎప్పుడూ మీ దగ్గర వాటర్ బాటిల్ ఉంచుకోండి. కెఫీన్, ఆల్కహాల్ వంటి వాటిని తప్పించండి.